హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉగాది స్పెషల్గా క్యారెట్ బొబ్బట్లు చేస్తున్నాను అనమాట. మెయిన్ చేయడానికి కారణం రెండు కారణాలండి. ఏంటంటే ఎవరికైనా సరే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళకి లేకపోతే వంట రాని వాళ్ళకి బొబ్బట్లు చేయాలన్నారు అనుకోండి, పూర్ణం ఉడకబెట్టి ఇవన్నీ చేయాలంటే చాలా కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. పప్పు అది ఉడకబెట్టే పని ఉండదు. ఇదైతే అప్పటికప్పుడు అనుకున్నా కూడా చేసేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఎవరికైతే పడదో వాళ్ళకి ఇంకా చాలా ఈజీ అనమాట. అది తినలేకపోతున్నాం అన్న భయం అయితే ఉండదు. అది పెద్దవాళ్ళకి అది చక్కగా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈరోజు నేను ఈ ఉగాది స్పెషల్గా నేను క్యారెట్ బొబ్బట్లు చేస్తాను. స్పెషల్ అని అంటే ఎవరికి తెలియదు అని కాదు, తెలుసండి. కానీ నేను ఏ స్టైల్లో చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బొబ్బట్ల టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి, మామూలుగా ఉండదు మరి. అది ఇదిగోండి, ఇక్కడ నేను బొబ్బట్లు చేసుకోవడానికి పిండి కలుపుకుందామండి. ఫస్ట్ పిండి కలిపేసుకుని అప్పుడు మనం క్యారెట్ అది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నాను చూడండి. ఇగో ఈ కప్పుతోటి మీకు కప్పు కొలత చెప్తాను, అలాగే మెజర్మెంట్స్ కూడా చెప్తాను, వెయిట్ మెజర్మెంట్స్. ఓకే, ఇగో హాఫ్ కప్పు తీసుకున్నాను ఈ కప్పుతోటి. అయితే ఇందులో వెయిట్ లెక్కన వచ్చి 125 గ్రామ్స్ అనమాట ఇది. ఓకే, ఈ కప్పు హాఫ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేస్తున్నాను ఫుల్గా వేసుకోవాలండి కొంచెం మైదా పిండి. వెయిట్ మెజర్మెంట్లో కానీ కప్ మెజర్మెంట్లో కానీ రెండు సమానంగా వేసుకోవాలి. ఈ మైదా పిండి కూడా 125 గ్రామ్స్, రవ్వ 125 గ్రామ్స్. ఓకే, ఇదిగోండి ఇవి రెండు బాగా కలిపేసుకోవాలి ఒక్కసారి. ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అయితే కొంచెం వాటర్ వేస్తున్నానండి. రాళ్ళు ఉప్పు నూరేసి పెట్టుకుంటాం కదా, కొద్దిగా రవ్వలాగా ఉంటుంది అనమాట, కొద్దిగా కరగాలి. అయితే తర్వాత వేసుకుందాం సాల్ట్. కొద్దిగా ఒక చిటికెడు పసుపు, ఇదిగోండి ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇంకా కరుగుతుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి కదా, అందుకని కలపలేదు. లేదంటే ఇంకొంచెం వేసేవాళ్ళని తర్వాత వేసుకుంటాను. ఒక్కసారి పిండికి పట్టించేసుకుందాం. నెయ్యి లేకపోతే నూనెనే వేసుకోవచ్చండి, పర్లేదు. నెయ్యితో చేసుకునేటట్టయితే నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ మీకు తొందరగా ఇంకా నానాలి అంటే రవ్వని కొంచెం మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసేసుకోండి, ఇంకా తొందరగా నానుతుంది. కానీ ఒక్క గంట సేపు నానబెట్టుకుంటే సరిపోద్దండి. మీకు ఇంకా టైం ఉంది, ఓకే మాకు పర్లేదంటే 2-3 గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఈ పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ పలచగా కలపకూడదు, అలాగే చపాతీ పిండి అంత గట్టిగానూ కలపకూడదు. సాల్ట్ వేసాం కదా, కొంచెం ఒక చిటికెటే అండి, సాల్ట్ ఎక్కువ వేయకూడదు, రుచి కోసం అంతే. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా కలుపుకోవాలన్నది. కరెక్ట్గా అలా కలిపితే మాకు కొద్దిసేపటికి కరెక్ట్గా మెత్తగా అవుద్ది. మరి గట్టిగా కలిపినా ఇది వాటర్ పీల్చేసుకుంటుంది కదా, మరి గట్టిగా అయిపోద్ది అనమాట, మనకు రాదు చేయడానికి సరిగ్గా. ఇదిగోండి దీనికన్నా కొంచెం ఇగో ఇలా చూడండి, ఇక ఇలా ఉండాలి మెత్తగా. ఓకే, ఇదిగోండి ఇంతకన్నా వాటర్ పోయకూడదు ఇంకా దీనిలో అయితేనే. ఓకే, ఇందులో కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాక ఇందులో నేను ఆయిలే వేస్తున్నానండి, మీరు నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఓకే, ఒక గుంట గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఇది నానుతుంది అనమాట. ఇప్పుడు నాననివ్వాలండి. ఒక గంటన్నర అయితే మనకు కరెక్ట్గా నానిపోతుంది. ఇదిగోండి దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి క్యారెట్లు తీసుకున్నాను, 1/2 kg క్యారెట్స్ తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇవి చెక్కు శుభ్రం కడిగేసుకుని చెక్కు తీసేసుకుని ముక్కల కింద కోసుకుని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. లేదంటే బాగా సన్నగా తురిమేస్తారు చూడండి, మొత్తం పేస్ట్ లాగా వస్తుంది, అలా తురిమేసుకున్నా సరే, లేకపోతే పొడవుగా తురుముకున్నా సరే. నేను ఆల్రెడీ మీకు తురిమి చూపిస్తాను ఉన్నదే. ఇదిగోండి 1/2 kg క్యారెట్ ఇలా తురిమేసుకున్నాను. అయితే ముక్కలు కోసుకుని మనం పేస్ట్ చేసుకోవచ్చు. అది మొత్తం అక్కడక్కడ ముక్కల కింద ఉంటాయి కదా, అది నలగడం కోసం ఇంకా మరీ ఏంటది పల్లి చట్నీ లాగా అయిపోద్ది అనమాట. అందుకని ఇలాగా తురుముకున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్గా ఇది మనం ఇప్పుడు పూర్ణంకి రెడీ చేసేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే బొబ్బట్లు చేసేటప్పుడు అక్కడక్కడ విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొద్దిగా నేను ఇంకొంచెం మిక్సీ వేసేస్తాను అనమాట దీన్ని ఇప్పుడు. ఓకే, మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా చేసుకున్నాను. ఇలా చూడండి, మరీ పేస్ట్లా కాకుండా ఇక్కడ చూసారు కదా, దీంట్లో చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 నుంచి 5 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేసుకోకూడదు, డైరెక్ట్గా అలా వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, 4 నుంచి 5 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుందాం. వేగింది.
అందులో ఒక 5 స్పూన్లు నెయ్యి వేసుకోండి. 5 టీ స్పూన్స్ వేసుకున్నా సరే, టేబుల్ స్పూన్స్ వేసుకున్నా సరే, ఎక్కువ ఉన్నా కూడా ఏం పర్లేదు. అది ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ క్యారెట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొలుచుకుందాం. మనకి వెయిట్ లెక్క అయితే 1/2 kg కదా, ఈ కప్పుతో 2 కప్పులు క్యారెట్ అవుతుంది అనమాట. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. చూడండి, అసలు నేతిలో ఇలా వేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది బాగా వేగాలండి నేతిలోను. ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా నేతిలో వేయించుకోవాలి దీన్ని. ఓకే, ఇది వేగడానికి ఒక 5-6 minutes పడుతుందండి. ఇదిగోండి, ఈ గిన్నెతోటి నేను 2 గిన్నెలు క్యారెట్ తురుము వేసుకున్నాను. అదే గిన్నెతోటి ఇప్పుడు నేను పంచదార కూడా వేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ నేను బాదం పప్పులు ఒక 30 తీసుకున్నాను, జీడిపప్పులు ఒక 20 తీసుకున్నాను. ఇవి 2 కలిపి వేయించిన అవసరం లేదండి, మెత్తగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర బాదం పప్పులు అవి లేకపోతే రెడీమేడ్ లో పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి, ఆ పౌడర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే 30-20 తీసుకున్నానంటే బాదం పప్పు ఎక్కువ ఉండాలి. జీడిపప్పు అసలు లేకపోయినా కూడా పర్వాలేదు, నేను 2 ఉంటే బాగుంటుందని చెప్పేసి వేస్తున్నాను. ఇది పౌడర్ చేసేసుకుని మిక్సీలో పక్కన పెట్టి మీకు తర్వాత చూపిస్తాను. ఈ క్యారెట్ వేగిపోయింది కదండి, ఆల్మోస్ట్ సగం వేగిపోయినట్టే. అందులో ఇప్పుడు 2 కప్పులు క్యారెట్ తురుముకి 1 కప్పు నిండా మనం పంచదార వేసుకోవాలి. అయితే మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కప్పులో కొంచెం వెల్తుగా వేసాను అనమాట. ఓకే, ఇలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. దీంతో పాటు మనం బొంబాయి రవ్వ వేయించుకుని పెట్టుకున్నాం కదా, బొంబాయి రవ్వ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. నేను కొంచెం పంచదార కరుగుతున్నప్పుడు వేసాను అనమాట. ఓకే, ఇక బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని, అలాగే జీడిపప్పు బాదం పప్పు పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఇలాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. మనం పంచదార వేసిన తర్వాత పాకంలాగా మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది కదా, ఆ లూజ్ అయిన తర్వాత మళ్ళీ గట్టి పడాలన్నమాట. ఓకే, ఇలా చూడండి, ఇలా దగ్గర పడాలి. అలాగే మనం రవ్వ బాదం పౌడర్ ఇవన్నీ కలిపి వేగాలి. ఓకే, ఇలాగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఉంటే ఇంకొక 3 స్పూన్లు ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా ఉండ అవ్వాలన్నమాట. ఇది మనకి ఇలా దగ్గర పడిపోతే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మీకు చూపించడం కోసం ఇలా ఉండ అవ్వాలని మీకు నేను చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి ఉండలు చేసుకుందాం. ఉండలు చేసుకోండి. లాస్ట్ లో కొంచెం చిన్నది చేశాను. ఇదిగోండి, పిండి చూడండి, ఆల్రెడీ గంట పైన అయిపోయిందండి, 1.5 పైన అవుతుంది. ఎందుకంటే వీడియో చేస్తూ అయితే ఇంకా టైం మనకి ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇదిగో ఇక ఇలా పిరికెట్ తోటి ఇలా ఇప్పుడు బాగా మెదుగుద్ది అనమాట. ఇక మధ్యలో ఆయిల్ కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. 5 నిమిషాలకు పైనే కలపాలి కానీ లోపల కాదండి, ఎందుకంటే ఇది కలపడంలోనే ఉంటుంది మనకి బొబ్బట్టు బాగా వస్తుంది. మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే బొంబాయి రవ్వని కొద్దిగా మిక్సీ వేసేసుకోండి, మెత్తగా పౌడర్ చేసేసుకోండి, అప్పుడు ఇలా కలుపుకోండి. ఓకే, ఇంకా ఈజీ అవుద్ది అనమాట మీకు బొబ్బట్టు చేయడం అది. ఓకే, ఇలా సరిపోద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ నేతితో చేసుకునేటట్టయితే మొత్తం నెయ్యే వేసుకోవాలండి ఇలాగా. ఓకే, ఆరిపోకూడదు, దీని మీద మూత పెట్టుకోవాలి. అయితే మనం ఉండ సైజు ఎంత ఉండ చేసుకుంటున్నామో దానికి చిన్న ఉండలు మామూలుగా చేసుకుంటే పెద్దవి చిన్నవి వస్తాయండి. ఇది ఇట్లా ఈ సైజు మనం పూర్ణం ఎంత తీసుకుంటున్నామో దానికి అందాజుగా ఉండ తీసుకోవాలన్నమాట. ఒకసారి తీసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇలాగా. ఓకే, ఇదిగోండి, అరిటాక్కి ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకుని బొబ్బట్లు పిండి మనం తోపుకి కలుపుకున్నది కరెక్ట్గా ఉంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక ఇలా సమానంగా ఇలా చేసుకోండి. ఒకసారి ఇందులో ఇవి ఉండబెట్టుకోండి. ఇంకా పెట్టుకుని కింద ఉండగానే ఇలా పెట్టేసుకోవచ్చు, కానీ నాకు పైకి తీసి పెట్టడం అలవాటు అనమాట. ఓకే, ఈ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా కొంచెం ఎక్కువ ఉంది కదా, దాన్ని ఈ మధ్యలోకి తీయాలి. ఇంక తీయకూడదు అనమాట. ఈ మధ్యలోకి ఇలా అనేసుకుని మరీ లాగిలాగా అన్నాం అనుకోండి, ఇటు సైడ్ అంతా పలసగా వచ్చేస్తుంది. ఓకే, ఉల్టా చేసుకోండి. ఉల్టా చేసుకుని చేతికి ఇలాగా నూనె రాసుకుంటూ, ఇలా నూనె కంపల్సరీ ఉండాలండి. అది నెయ్యి అయినా కానీ నూనె అయినా కానీ ఎక్కువే ఉండాలి. ఇలా చేసుకున్నాక చేతితోనే చేసేటట్టయితే చేసేసుకోండి. లేదు అంటే ఇలా బటర్ పేపర్ వేసుకున్నారనుకోండి, ఇంకెంత పలచగా కావాలంటే అంత వచ్చేస్తుంది మనకి సైడ్కి. అది ఎక్కువగా మనకి పిండి ఎక్కువ ఉండదు అనమాట ఇలా పెట్టుకుంటే. ఇట్లా మీకు ఇంకా పెద్ద బొబ్బట్టు కావాలంటే కొంచెం పెద్ద సైజు చేసుకోండి. ఉండ కానీ మళ్ళీ తోపు కానీ పెద్దది పెట్టుకోవాలి. ఉండ పెట్టుకుంటే తోపు కూడా పెద్దది పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ. ఇప్పుడు పెనం మీద వేసేసుకుందాం. ఇదిగోండి, పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత నూనె ఇందులో వేసుకోవాలి. ఇలాగా అరిటాకుని దాని మీద ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఇట్లా ఒక 2-3 ఆకులు పెట్టుకోండి.
పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇది బాగా వేడికి ఒక 50 అలా అయ్యేసరికి ఈ బాగా మెత్తగా అయిపోద్ది అనమాట. మామూలుగా తక్కువ చేసుకునేటట్టయితే పర్వాలేదు. ఓకే, కాలంలో ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. మీడియం నుంచి హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే ఓపెన్ ఏరియా కాకపోతే మొత్తం ఆ వంటగది అంతా పొగ కింద ఉంటుంది. మీడియం నుంచి ఎక్కువ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవడానికి చూడండి. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి చపాతీ కానీ కరకరలాడుతూ కాల్చుకుంటామే అలాగ అయిపోద్ది అనమాట గట్టిగాను. అందుకని మీడియం నుంచి హైలోనే ఉండాలి ఇది. ఓకే, ఇది ఒకేసారి కాలేదాకా అలా ఉంచకూడదండి, తిరగేసుకుంటూ ఉండాలి దీన్ని. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బొబ్బట్టు. ఇది ఇలాగే ఏంటంటే ఇగో ఇలా చూడండి ఎలా కాలిందో అంతవరకే కాల్చి వదిలేస్తారనమాట. అలా వదిలేయకూడదు, కొద్దిగా కాలాలి, కాలితేనే బాగుంటుంది. అలానే మరీ ఎక్కువగా మాడబెట్టేసినా కూడా బాగోదు. చూడండి చక్కగా పొంగుతాయి కూడాను. మనం ఏంటంటే పొంగనివ్వకుండా ఊరికి దాని మీద పమ్మేస్తే ఎక్కడ పొంగుతాయి కదా. చూడండి పొంగుతుంది. సరిపోతుంది, తీసేసాను. మనం బొబ్బట్లు కాల్చుకున్నాయని ఒక ప్లేట్లో ఇలాగా విడివిడిగా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేస్తే ఆ వేడికి కొద్దిసేపటికి అతుక్కుపోతాయి అనమాట. ఒకదాని పొర ఒకటి వచ్చేసి మొత్తం విడిపోతాయి. ఓకే, అన్ని బొబ్బట్లు అయితే ఇలా కాల్చేసుకున్నాం అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇలా వేసుకున్నాను అనమాట. అంటే నేను వేరే ప్లేట్లో కూడా వేసుకున్నానండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేసి అప్పుడు ఒడిగిలిగా మూత పెట్టాను అనమాట. మనం ముందే మొత్తం విడిగా మనం పరిసేసి అన్ని వదిలేసాం అనుకోండి, ఆరిపోయి గట్టిగా అయిపోతాయి కూడా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి బొబ్బట్లు చూపిస్తున్నాను నేను. మామూలుగా మనకి నార్మల్ బొబ్బట్లు చూసుకుంటే మెత్తగా దూదులా వస్తాయి చూడండి. అలా రావాలి అంటే ఒకవేళ మనకి మైదాపిండి కలుపుకునేటప్పుడు మైదాపిండి ఒక కప్పు కలుపుకున్నాం, ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాం అంటే ఒక 4 స్పూన్లు మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. లేదు అని అంటే ఇప్పుడు నేను కలిపినట్టు కలుపుకోవాలి. ఇవి కూడా మెత్తగా ఉంటాయండి, కానీ ఆరబెట్టేసాం అనుకోండి గట్టిగా అయిపోతాయి. మామూలుగా ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం బాగుంటాయి. ఇలా చూడండి పొరది ఎంత చక్కగా వచ్చిందో. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. కాకపోతే మన చపాతీ ఎంత మెత్తకుంటుందో అలా ఉంటది అనమాట ఇది. ఓకే, టేస్ట్ అయితే నిజంగా అద్దుర్సండి, అద్భుతం, అమోహం అనమాట. అసలు నవ్వులుతుంటే ఆ బాదం, జీడిపప్పు, ఆ క్యారెట్ అసలు ఫ్లేవర్, ఆ స్టఫింగ్ అయితే ఎంత బాగుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంది. ఓకే, నేనైతే ఇప్పుడు ప్రస్తుతం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మధ్యలో కొంచెం అక్కడ ఏంటంటే రీసౌండ్ వచ్చింది. అక్కడ బ్రిట్ వర్క్ జరుగుతుంది, సిమెంట్స్ ది. టపా టపా కొడతానే ఉన్నారనమాట. ఇంక వీడియో లేట్ అయిపోతుందని చేశాం కదా. మరి నిజంగానండి ఒక్కసారి ఉగాదికి చేసి చూడండి, మీరు చెప్తారు విజయ్ గారు ఉగాది రోజు బొబ్బట్లు చేసాం, క్యారెట్ బొబ్బట్లు చాలా బాగున్నాయని. ఇప్పుడు హాలిడేస్ కూడా వస్తున్నాయి కదండి, పిల్లలకి సరదాగా చేసి పెట్టండి. వారం రోజుల పైన నిల్వ ఉంటాయన్నమాట. మరి మా వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.